ప్రైజ్ ద లార్డ్. 21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. 21వ కీర్తన దావీదు భక్తుడు రచిస్తూ, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా ప్రభు నన్ను నింపుతున్నాడు, నన్ను ఎదుర్కొంటున్నాడు, నా మనోభీష్టాన్ని ఆయన సఫలం చేస్తున్నాడు, నా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తున్నాడు అని ఎన్నో దీవెనకరమైన మాటలు చెప్తూ, దీనంతటికీ కారణం ఏంటంటే రాజు దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాడు అంటాడు. దేవుని యందు మనం నమ్మిక ఉంచడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో ఏ పరిస్థితి కూడా మనల్ని కదలనివ్వదు. మనము స్థిరంగా దేవుని కృపను పొందే వారంగా చేస్తుంది. దేవుని యెడల నమ్మిక ఉంచడం అనేది అది చాలా గొప్ప అనుభవం ప్రియులారా. ఈ నమ్మకం దగ్గరే చాలామంది డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, ఇదే చేయలేకపోతూ ఉంటారు. దేవుడు మనల్ని పెద్ద పెద్ద పనులు చేయమనలేదు, నన్ను నమ్ముకోండి చాలు అన్నాడు. ఇదే మనకు చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. కంటికి కనబడుతున్న పరిస్థితులను చూసి అంచనా వేసేసి బెంబేలెత్తుతాము, కంటికి కనబడే పరిస్థితులు నమ్మేస్తాం. కానీ వీటన్నిటికీ ఆధారమైన, ఈ సృష్టికే ఆధారమైన, నా జీవితానికి ఆధారమైన, నిన్ను నన్ను కలుగు చేసిన నీ ఎడల నా ఎడల గొప్ప ఉద్దేశం కలిగిన దేవుని ఎడల నమ్మిక ఉంచలేకపోతున్నాం. ఈ వాక్యం ఎడల నమ్మిక ఉంచలేకపోతున్నాం. నువ్వు దేవుని వాక్యాన్ని చక్కగా చదివితే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది, ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఆయన మీద నమ్మికను ఏర్పరచుకోగలుగుతావు. కాబట్టి దేవుని ఎడల మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మనం దేనికి కదలము, అదరము, బెదరం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు స్థిరంగా, బలంగా, ఆశీర్వాద కారణంగా నీ జీవితం ఉండాలంటే దేవుని ఎడల నమ్మిక కలిగి ఉండు. ఏ కష్టమైనా నిన్ను బెదిరిస్తుందా, ఏ మనోవేదనైనా నిన్ను అదిరిస్తుందా, నిన్ను బాధ పెడుతుందా, ఏమైపోతావో అని సాతానుడు నీ చెవుల దగ్గరకు వచ్చి నిన్ను బెదిరిస్తున్నాడా, నీకు అబద్ధాలు చెప్తున్నాడా, నువ్వేం కృంగిపోవద్దు, నువ్వేం భయపడొద్దు. దేవుని యందు నమ్మిక ఉంచు, అపవాదిని ఎదిరించు. నువ్వు నన్నేం చేయలేవు. నా ప్రభు ఎడల నేను నమ్మిక కలిగి ఉన్నాను. నా ప్రభు నామమును బట్టి, నా ప్రభు శక్తిని బట్టి నిన్ను నేను ఎదిరిస్తున్నాను. నువ్వు నన్ను ఏం చేయలేవు. ప్రతి సమస్య నేను ఓవర్కమ్ చేయగలను, ప్రతి బాధను నేను జయించగలను ఆయన శక్తి చేత. తన కృప నాకు ఇస్తున్నాడని నువ్వు ధైర్యంతో అపవాదిని జయించవచ్చు. ఆయన యందు నమ్మిక ఉంచిన భక్తులు ఎందరో దేవుని కృపను పొందుకొని స్థిరంగా, బలంగా జీవించారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు చెడిపోరు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు పాడైపోరు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దిగజారిన పరిస్థితులకి ఇప్పటివరకు దాఖలాలే లేవు. నువ్వు కూడా అంతే. నమ్ముకుంటావా ఆయన్ని? నీ డబ్బును, నీ ఆస్తిని, నీ అంతస్తును, నీ మనుషులను, నీ కొన్ని ఆరోగ్యాన్ని, అందచందాలని కాదు, కానీ దేవుని నమ్ముకో. ఆయన మీద ఆధారపడు. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకో. ఎవరెన్ని మాటలు చెప్తున్నా, ఎవరెంత నిన్ను వెనకలాగుతున్నా, కళ్ళ ముందు పరిస్థితులు నిన్ను కంగారు పెడుతున్నా, దేవుని మీదే నువ్వు ఆధారపడగలిగితే గొప్ప మేలులు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు చేయండి. నిన్నే నమ్ముకొని సర్వోన్నతమైన నీ కృపను పొందుకొని కదలకుండా నిలిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.